టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ, జనసేన ఈ 5 పార్టీల మధ్య పోరు నడుస్తుందా, లేక ఆయా అభ్యర్థుల చేరికలతో అక్కడేదన్నా షో నడుస్తుందా? అంటే ఒక సినిమా కనుక నడిస్తే ఈ థియేటర్లో నచ్చదని ఆ థియేటర్కి వెళ్ళటం, లేకపోతే ఆ థియేటర్లో నించొని వేరే వాళ్ళని పిలవటం, అరే ఇక్కడ సినిమా బాగుంది రారా అని చెప్పటం, ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ 5 పార్టీల్లో ఏమన్నా రాజకీయ సినిమా ఆడుతుందా? లేదు అంటే వచ్చే అభ్యర్థుల కోసం అక్కడ ఏదన్నా కానుకలు పంచి పెడుతున్నారా, లేదా రెడీగా ఉంచుతున్నారా, లేదంటే అగ్రపీఠం మెక్కించడానికి, అందలం మెక్కించడానికి అంతా సిద్ధం చేశాము, ఇక్కడ అభ్యర్థులు లేరు, మీరు వస్తే ఇంకా మీరే ఆ అభ్యర్థులు అని చెప్పటమా? ఏది ఏమైనా సరే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎవరెవరు చేరుతున్నారో, ఏ ఏ రాజకీయ పార్టీలో ఉంటున్నారో ఇవన్నీ తెలియదు. కానీ ఒక్కొక్క నాయకుడు మాత్రం అక్కడ ఉండి ఉండనట్టుగానే బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. అంటే వెళ్లేది మాత్రం ఒక గొప్ప పార్టీ నుంచి, ఉండేది మాత్రం ఒక గొప్ప పార్టీలోనే, చివరికి వచ్చేది మాత్రం అదే గొప్ప పార్టీ నుంచి. మరి ఆ చివరిలో ఎవరి దగ్గర కలుస్తారు ఏంటి అన్నప్పుడు వారికే తెలియదు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు కొద్ది రోజుల క్రితం తెలుగుదేశంలో చేరిన మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాక తెలుగుదేశం జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని ఆయన ఆరోపించారు. తమ మధ్య అవగాహన లేదని పవన్ కళ్యాణ్ దేవుడిపై ప్రమాణం చేయగలరా అని ఆయన సవాల్ విసిరారు. జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్ ల టికెట్లను తెలుగుదేశం పార్టీని ఫిక్స్ చేస్తుందని ఆయన చెప్పారు. మొత్తం మీద హర్ష్ కుమార్ తెలుగుదేశంలో పట్టుమని 10 రోజులు కూడా ఉండలేకపోయారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి తనకు సీటు దక్కుతుందని భావించిన హర్ష్ కుమార్ కు చుక్కెదురు కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఒక పక్క టీడీపీ ఎవరికైతే టికెట్లు కేటాయించిందో వారేమో టీడీపీలో ఉండకుండా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీలో టికెట్లు ఎవరికైతే కేటాయించలేదో వారు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు టీడీపీలో ఉంటుంది ఎవరయ్యా అంటే ఆ పార్టీని మొదటి నుంచి నమ్ముకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటున్నారు. అదే విధంగా పార్టీ ఫండ్ వచ్చిన వాళ్ళు ఉంటున్నారా, లేక నియోజకవర్గంగా బాగా బలంగా ఉన్న వాళ్ళు ఉంటున్నారా, ఏది ఏమైనా కావచ్చు. కాక టీడీపీలో మాత్రం ఒకంత చేరికలు, అదే విధంగా బయటకు వెళ్లిపోవటాలు అన్నది మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా 2019 సంవత్సరం మాత్రం ఓ హిస్టరీ క్రియేట్ చేసింది. అదే విధంగా ఎన్నికలు ముగిసే నాటికి, రిజల్ట్స్ వచ్చే నాటికి మరికొన్ని హిస్టరీలో నిలిచిపోయే సంఘటనలు జరుగుతాయి టీడీపీలో అంతా అంటూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీకి మాత్రం నభూతో నా భవిష్యత్ అనే సంవత్సరంగా 2019 ఉంటుందన్నది నిజంగా కనిపిస్తూ ఉంది. అభ్యర్థుల చేరికలతో, అభ్యర్థులు బయటకు వెళ్లడంతో, సీట్లు కేటాయించిన అభ్యర్థులు కూడా తర్వాతి రోజు నుంచి కనిపించకపోవడంతో